దేశంలో మరోమారు ఎన్నికల నగారా మోగనుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ తో పాటు హర్యానా శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఏటికి ఎదురు ఈదాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. అలాగే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి విష పరీక్షగా మారనున్నాయి. మరి ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రత్యేక కథనంలో చూద్దాం. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఆగస్టు 5, 2019న లోక్సభలో జమ్మూ కశ్మీర్లో 3 విడతలుగా ఎన్నికలు జరిపిస్తామని హామీ ఇచ్చింది. అవి సెప్టెంబర్ 18, 25 అక్టోబర్ 2024లో జరిపిస్తామని సభకు తెలిపింది. ఆర్టికల్ 370 రద్దుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జమ్మూ కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా విడగొట్టింది. అలాగే సుప్రీంకోర్టు కూడా డిసెంబర్ 2023న జమ్మూ కశ్మీర్లో ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు ముగించాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తాము ముందుగా హామీ ఇచ్చినట్లుగా జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తాయి. అయితే బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకించే కొన్ని పార్టీలు, ఉదాహరణకు బహుజన్ సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా అన్న మున్నేట్ర కజగం, శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి మద్దతు తెలిపాయి. అయితే జనతాదళ్ యునైటెడ్, ప్రస్తుతం బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షం మాత్రం ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకించింది. జమ్మూ కశ్మీర్ను విడదీయడాన్ని తాము అంగీకరించమని స్పష్టం చేసింది. జేడీయూ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జేపీ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, జార్జి ఫెర్నాండెజ్ సాంప్రదాయాలను కొనసాగిస్తామని జమ్మూ కశ్మీర్ను విడదీయడాన్ని వ్యతిరేకించారు. కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఉదాహరణకు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, భూపేందర్ సింగ్ హుడాలు కూడా ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు తెలిపారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాత్రం వ్యతిరేకించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ భువనేశ్వర్ కాల్టియా కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ జమ్మూలో 2 లోక్సభ సీట్లను గెలిచింది. ఒకటి ఉదంపూర్, రెండోది అనంతనాగ్. నేషనల్ కాన్ఫరెన్స్ విషయానికొస్తే శ్రీనగర్, అనంతనాగ్ సీట్ గెలిస్తే బారాముల్లాలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో ఏ పార్టీ కూడా పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రాకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370 రద్దు పట్ల మౌనం దాల్చడంతో తమ ఓటు బ్యాంకు దెబ్బతింటుందని ఇటు నేషనల్ కాన్ఫరెన్స్, అటు పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రాకపోవచ్చు. ఎన్నికలు సమీపించే కొద్దీ నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన అబ్దుల్లాలు ప్రజల నుంచి ఓట్లు దండుకోవడానికి ఉచితాలు వల్లే వేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లేదా సబ్సిడీకి ఇస్తామంటున్నారు. అలాగే విద్యుత్, హెల్త్ కేర్, ఆహారం విషయంలో కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తామంటున్నారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 తిరిగి పునరుద్ధరించడానికి పోరాటం చేస్తామని, 35A కింద ఇండియా, పాకిస్తాన్లు కశ్మీర్ అంశంపై చర్చలకు రప్పిస్తామని హామీ ఇస్తోంది. తిరిగి ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం అనేది అసాధ్యం. ఇక పాకిస్తాన్లో చర్చలు జరపడం అనేది కేంద్రం పరిధిలోని అంశం. దీనిపై ఒమర్ అబ్దుల్లా చేయాల్సింది ఏమీ లేదు. ప్రస్తుతం అబ్దుల్లాలు మాత్రం ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపిస్తున్నారు. మరి వీరి హామీలను ప్రజలు ఎంతవరకు నమ్ముతారో వేచి చూడాల్సిందే. హర్యానా విషయానికొస్తే మాజీ కాంగ్రెస్ మంత్రి భూపేందర్ సింగ్ హుడా ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు పలికారు. ప్రస్తుతం ఆయన బీజేపీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కపట్టి హర్యానా మాజీ కాంగ్రెస్ చీఫ్ అశోక్ తన్వార్ ఈ ఏడాది జనవరిలో బీజేపీలో చేరిపోయారు. అయినా ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చి పెట్టలేకపోయారు. మొత్తం 10 లోక్సభ స్థానాల్లో బీజేపీ 5 స్థానాల్లో ఓడిపోయింది. ఇక హుడా విషయానికొస్తే తన కులం కార్డును చక్కగా ప్రయోగిస్తే కొంత లబ్ధి పొందవచ్చు.
జమ్మూ కాశ్మీర్ విభజన గురించి హుడా ప్రస్తావిస్తూ తన దేశభక్తి, సెల్ఫ్ రెస్పెక్టులో రాజీ ప్రసక్తి లేదని హుడా అంటుంటారు. ప్రస్తుతం హర్యానాలో బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ గా కనిపిస్తోంది. దీంతో బీజేపీలోని కొంతమంది నాయకులకు కూడా గాలం వేస్తే ఆయన కాంగ్రెస్ను తేలికగానే విజయ తీరాలకు చేర్చవచ్చు. చివరగా జరిగిన జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలకు ఇప్పుడు జరిగే ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది. చివరగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్నికల తర్వాత బీజేపీ పీడీపీకి మద్దతు ఉపసంహరించింది, ప్రభుత్వాన్ని కూల్చివేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూలో డీలిమిటేషన్ ద్వారా శాసనసభ సీట్లను 43 వరకు పెంచుతామని, దీంతో బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని చెప్పుకొచ్చింది. హిందువులను ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. 90 సీట్లు కలిగిన ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో బీజేపీ 46 సీట్లు సాధిస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది. ఇక హర్యానా విషయానికొస్తే ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో 5 లోక్సభ సీట్లలో ఓడిపోయింది. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాత్రం ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆయన రాష్ట్రంలో లేరు, ఢిల్లీలో ఉన్నారు. హర్యానాలో బీజేపీని తన భుజస్కంధాలపై వేసుకుని గెలిపించే నాయకుడు మాత్రం కనిపించడం లేదు. ఇక అంతా అమిత్ షా కనుసన్నల్లోనే ఎన్నికలకు పోవాల్సి వస్తుంది. గత లోక్సభ ఎన్నికల ఫలితాలు, అనుభవాలను చూస్తే బీజేపీకి అత్యధికం కనిపించడం లేదు. ప్రస్తుతం ఇటు జమ్మూ కాశ్మీర్తో పాటు హర్యానాలో బీజేపీకి కష్టాలు తప్పేట్టు లేవు. అయినా బీజేపీ హెడ్ క్వార్టర్స్లో పరిస్థితులు మాత్రం భిన్నంగా గెలుస్తామని ధీమాతో ఉన్నారు. ఈ సస్పెన్స్కు తెరపడాలంటే వచ్చే నెల చివరి వరకు ఆగితే తేలిపోతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.